దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించి దేవుని యొక్క మాటలు విని బలపరచబడటానికి ప్రార్థనా విజ్ఞాపనలను దేవునికి తెలియచేసి ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో నిలబడటానికి మా ఈ కార్యక్రమంలో కర్మేలు అగ్ని అనేటువంటి కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి చాలా క్షేమంగా ఉన్నా. ఆత్మీయ జీవితంలో ప్రతిదినము వర్ధిల్లుతూ ఉన్నా. మీరందరూ కూడా శరీర సంబంధమైనటువంటి ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడటానికి దేవుని యొద్ద మీరు అత్యధికంగా మీ సమయాన్ని వెచ్చించండి. దేవుణ్ణి అడగండి. ప్రభు మీ అందరికీ అటువంటి కృపను దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకొని మనము లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడి మాటను మనందరి వినికిడిలో బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరము ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మోషేతో దేవుడు అంటూ ఉన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మోషేకు దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. మోషేకు దేవుడు హోరేబు పర్వతం మీద నిర్గమకాండము గ్రంథము 3వ అధ్యాయములో తెలియచేసినటువంటి ఆ సందర్భాలు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. హోరేబు పర్వతం మీద పొద మండుతూ ఉన్నది, కాలిపోతూ ఉన్నది, కానీ అది బూడిద కావటంలా మండుతూ ఉన్నది. కానీ ఆ మంటకు ఆ పొద కాలిపోవటంలా క్రింద తన మామ యొక్క మందను మేపుతున్నటువంటి మోషే ఆ దృశ్యాన్ని చూసి ఏంటి ఆశ్చర్యం అని అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు తన స్వరముతో మోషేతో మాట్లాడి మోషేకు తన ప్రణాళికను తెలియచేసినటువంటి వాడుగా ఉన్నాడు. మనకందరికీ తెలిసినటువంటి మాటే. నీవు నా ప్రజలను నీవు ఐగుప్తు ప్రాంతం నుంచి నువ్వు విడిపించు. వారు ఇశ్రాయేలీల దేశములో, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారు వెట్టి చాకిరి చేస్తూ బానిసలుగా ఉండి అనేకమైన కష్టాలు పడుతూ ఉండి నాకు మొరపెట్టినప్పుడు వారి మొర నేను విన్నాను, వారి కన్నీరు నేను చూశాను. వారి ప్రార్థన ఆలకించి వారిని ఈ బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరముగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి, దేశానికి నడిపించడానికి నేను వచ్చాను. నిన్ను వారికి నాయకునిగా నేను ఏర్పాటు చేస్తా ఉన్నా అని దేవుడు మోషేకు తన ప్రణాళికను తెలియజేశాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి సమయమున ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉంటాం కదా, ఎన్నో కష్టాలు అనుభవిస్తాం. అనారోగ్యం వల్ల మనము ఆ అనారోగ్యము నుండి మనము స్వస్థత పొందుకోకపోతే శరీర సంబంధంగా బాధపడతాం, మానసికంగా కూడా ఎంతో కృంగిపోతాం. ఏంటి నాకు వచ్చినటువంటి జబ్బేంటి, ఈ జ్వరం ఏంటి, మందులు పడుతున్నా నాకు తగ్గలేదు కదా అని మానసికంగా ఎంతగానో కుమిలిపోతాం కదా. వాటన్నిటి నుండి దేవుడు విడిపించడానికి ఆయన ఒక మార్గాన్ని మనందరి కొరకు ఏర్పాటు చేశాడు. మనందరి కొరకు ఆయన ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చూస్తూ ఉండేటువంటి వాడు కాదు. మన ప్రార్థన
కేవలము విని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. మోషేతో అంటున్నాడు, నేను దిగి వచ్చి ఉన్నాను. ఈ లోకంలో మనము బానిసలుగా అపవాది చెరలో ఉన్నటువంటి మనలను విడిపించడానికి, అగ్నిలో పడకుండా నరకంలో పడకుండా మనలను నడిపించడానికి, శ్రేష్టమైనటువంటి పరలోకంలో మనలను నిలవబెట్టడానికి యేసు అనేటువంటి పేరుతోటి మనవలే రక్తమాంసములు కలిగినటువంటి దేహములు ఈ లోకములో జన్మించి తన కార్యాన్ని జరిగించి మనకు మార్గాన్ని సరళం చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది దేవుని యొక్క ప్రేమ. నువ్వు దేవుని ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను దేవుడు అలాగ ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు పరలోకానికి వెళ్తున్నావు, ఒక ఉన్నతమైన స్థలంలో ఉంటున్నావు, ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో ఉన్నావు. దేవునికి వ్యతిరేకంగా నడిచినా కూడా అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉంటే నువ్వు కష్టాలలో వెళ్ళినా ఆ కష్టం నీకు అనిపించదు. నువ్వు ఇరుకులో నడిచిన విశాలత దేవుడు కలుగు చేసేవాడుగా ఉన్నాడు. నీ మార్గాన్ని విశాలపరిచేవాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా కదా. మీకు తెలియట్లా కొన్నిసార్లు అగ్నిలో మీరు నడుస్తూ ఉన్నారు, కానీ అగ్ని మిమ్మల్ని తాకట్లా. అగ్ని ప్రభావము మీ మీద నిలిచి ఉండటం లేదు. అగ్ని వాసన తగలకుండా మిమ్మల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు నా యేసయ్య. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాం, ఏంటి ఈ శ్రమ నాకు ఎలా తప్పిపోయింది, నాకు ఈ శ్రమ నేను బాధపడకుండానే నేను బయటకు వచ్చాను కదా అని చాలా విషయాలలో మీరు ఆశ్చర్యపోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు కూడా. మన గొప్పతనాన్ని బట్టి, మన భక్తిని బట్టి, మన ప్రార్థనను బట్టి, మనకున్నటువంటి ఆస్తిపాస్తులను, మన తెలివితేటలను బట్టి మనము బయటపడటం లేదు, విమోచన పొందటం లేదు. కానీ దేవుని యొక్క కృప, ఆయన నీకు తోడుగా ఉండటం వల్లే, మనకు తోడుగా ఉండటం వల్లే మనము వెళ్ళేటువంటి మార్గములు క్షేమంగా ఉంటా ఉన్నాం. ఎన్నిసార్లు మనము బండి మీద, బైక్ మీద వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ జరగకుండా దేవుడు కాపాడాడో కదా. నాకున్నటువంటి బండి నడిపేటువంటి ఆ స్కిల్ను బట్టి, ఆ నైపుణ్యతను బట్టి నేను తప్పుకున్నాను ప్రమాదాల నుంచి అనుకోవద్దు. దేవుడు తప్పించాడు అనుకో. అలా అనుకుంటే, దేవుడు తప్పించాడు అనుకుంటే, దేవుని వలనే నువ్వు ఈ దినమును జీవిస్తూ ఉన్నావు, ఈ మాటలు ఈ టైంలో నువ్వు వింటున్నావంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఇశ్రాయేలీలను నడిపించడానికి అంగీకరించకుండా నేను నోటి మాంద్యము కలిగిన వాడనని చెప్పినటువంటి మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలను నడిపించడానికి, నాయకుడుగా ఉండి నడిపించడానికి, వారు సడుగుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యతిరేకతలోనూ, వారికి కావలసినటువంటి ఆహార విషయంలోనూ, నీటి విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారిని నడిపించాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ 14 వచ్చినప్పుడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? మనకేమైనా ప్రయోజనాలు ఉన్నాయా? చాలా ప్రయోజనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. లేఖనాల్లో చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథములో 17వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నాను. చూడండి, అక్కడ దావీదు అంటున్నటువంటి మాట, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి సందర్భాన్ని
మనము ఒక మాట ధ్యానం చేసుకోవటానికి మనం ముందుకు వెళ్ళినట్లయితే, దావీదు బాలుడుగా లేకపోతే యవనస్తుడుగా ఉన్నటువంటి దినములో దావీదు తన తండ్రి యొక్క మందను మేపటానికి అడవిలోనికి వాటిని తీసుకుని వెళ్తా ఉన్నాడు. అడవిలో ఉన్నటువంటి సింహములు, ఎలుగుబంటి దావీదు యొక్క మంద మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఆ గొర్రెపిల్లను వాటి నోట పట్టుకుని వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా దావీదు చూశాడు. నేను వాటితో యుద్ధం చేయలేను, వాటిని విడిపించలేనని దావీదు తన ప్రాణమును కాపాడుకుని అక్కడి నుంచి మాత్రం పారిపోలా. దావీదు దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి అనుభవంలో ఉండి, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నప్పుడు దావీదు బలం పొందుకొని అది సింహమా ఎలుగుబంటి అని కూడా చూడకుండా తన మందలో ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెపిల్లను విడిపించడానికి ఆ సింహముతో యుద్ధము చేశాడు. ఆ ఎలుగుబంటితో పోరాడాడు. వాటిని చీల్చి తన మందలో ఉన్నటువంటి వాటిని కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, తను మానవుడే, బాలుడే, 16-17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడే అవ్వచ్చు. కానీ సింహమును జయించగలిగినటువంటి బలము వాస్తవంగా దావీదుకు ఉంటుందా ఆ వయసులో? ఎలుగుబంటి చాలా బలమైనటువంటిది కదా, దానిని జయించగలరా? జయించలేము కదా. మనం పెద్దవాళ్ళంగా ఉన్నా కూడా దానిని జయించలేము. మన ప్రాణమును చాలా సులువుగా తీసివేస్తాయి అవి. కానీ దావీదు బలమైనటువంటి సింహమును, ఎలుగుబంటిని వాటిని చంపి తన మందను కాపాడుకున్నాడంటే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బలము దావీదుతో నిలిచి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి బలము కలిగినటువంటి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదు ఇప్పుడు అంటున్నాడు, ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుడు మన దేశం మీదకి వచ్చేసి యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే నాతో యుద్ధం చేయండి, మేము లొంగిపోతామని మాట్లాడుతూ ఉండగా ఎవరు సాహసం చేయలే. 6 మూరల జానెత్తున్నటువంటి గొలియాతు బలము కలిగినటువంటి వాడు, పరాక్రమశాలి, యుద్ధ తంత్రములు, యుద్ధ నైపుణ్యత తెలిసినటువంటి వాడు. రాజుగారితో సహా అందరూ మౌనంగా ఉన్నారు గొలియాతు చేస్తున్నటువంటి సవాలు విని. ప్రియదేవుని బిడ్డలారా, ఆ టైంలో, ఆ సమయంలో దావీదు, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను, సౌలు రాజా నేను వెళ్ళి గొలియాతుతో నేను యుద్ధం చేస్తానంటే అప్పుడు సౌలు అంటున్నటువంటి మాట, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గనక మనకు తోడుగా ఉంటే, జాగ్రత్తగా ఈ మాట వినండి, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ శత్రువుని నువ్వు సులభంగా జయిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ శత్రువుని నువ్వు సులభంగా జయించగలవు. శత్రువు ఎంత తెలివైనటువంటి వాడుగా ఉన్నా, ఎంత బలము కలిగిన వాడుగా ఉన్నా, ఎంత పరాక్రమము కలిగిన వాడుగా ఉన్నా, యుద్ధ తంత్రములు తెలిసినటువంటి వాడుగా ఉన్నా, యుద్ధ విద్యలో ఆరితేరినటువంటి వాడుగా, యుద్ధము చేయటములో నేర్పరితనము కలిగినటువంటి వాడుగా ఉన్నా కూడా విజయము నీదే. ఎందుకంటే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది జీవితాల్లో ఓడిపోతూ ఉన్నాం కదా. మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మన సమస్యలతోటి మనం పోరాడలేక కొన్నిటిలో మనం ఓడిపోతూ ఉన్నాం. మన జీవితాల్లో, మన కుటుంబంలో అప్పులు ఎదురవుతూ ఉన్నాయి కదా. ప్రతి కుటుంబంలో
కొద్దో గొప్ప అప్పు కనిపిస్తూ ఉంది. మనం అనుకుంటున్నాం, నేను సంపాదిస్తున్నాను కదా, నేను సంపాదిస్తున్నటువంటి సంపాదన అంతా ఏమైపోతా ఉంది? చిల్లి సంచిలో వేసినట్లుగా నా డబ్బులన్నీ మిగలకుండానే పోతున్నాయి కదా, కనబడట్లా నాకు సంపాదన అంతా. ఎందుకు ఇంతగా నా డబ్బులు వృధా అయిపోతూ ఉన్నాయా? కష్టపడి సంపాదిస్తున్నా, దాచిపెడతా ఉన్నా, కానీ ఆ యొక్క సంచికి, ఆ బ్యాగ్కి క్రింద రంధ్రం ఉంటే అందులో నుండి పోవటం మనం గమనించుకోవట్లా. చాలామంది జీవితాలు ఇలానే అవుతూ ఉన్నాయి. సంపాదిస్తున్నారు కానీ సంతోషం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యలో, బిడ్డలకు తల్లిదండ్రుల మధ్యలో, బిడ్డల మధ్యలో ఐక్యత అనేటువంటిది లేదు. కలహములు, ద్వేషములు, ఉద్యోగం చేసేటువంటి స్థలములో అధికారికి ఉద్యోగస్తులకు మధ్యలో సమాధానం లేదు. వాళ్ళు లోబడటంలా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. పనిచేసేటువంటి స్థలములో యజమానునికి, వర్కర్స్కి, దాసులకు మధ్యలో సత్సంబంధాలు లేనటువంటి పరిస్థితులు నేటి దినాల్లో ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, తిరుగుబాటుతనం, స్నేహితుల మధ్యలో ఐక్యత లేదు. కారణం ఏంటి అనుకుంటున్నారు? నేను బాగానే తెలివిగలిగిన వాడిని, తెలివిగలిగిన దానిని, నా వ్యాపారమును నేను చక్కగా నడిపించగలిగినటువంటి తెలివితేటలు నాకున్నాయి, అయినా సరే నాకెందుకు నష్టం వస్తూ ఉంది? కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడుగా లేడేమో. నువ్వు చేస్తున్నటువంటి ఆ వ్యాపారము దేవునికి ఇష్టం కాకుండా ఉన్నదేమో కదా, దేవునికి ఇష్టం కాదేమో. కొన్ని వ్యాపారాలు గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వదు. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే మనం కొన్ని వ్యాపారాలు చేయాలి కదా. ఒక షాప్లో, పాన్ షాప్లో సిగరెట్స్ అమ్మొచ్చు, కానీ గంజాయి అమ్ముతారా? అమ్మితే పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకు పెడతారు కదా. మళ్ళీ వైన్ అమ్ముతారు, బ్రాందీ, విస్కీ, అవి అమ్మటానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, కానీ మత్తు పదార్థాలు అమ్మటానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. గవర్నమెంటే కొన్నిటిలో పర్మిషన్ ఇస్తూ ఉంటే, కొన్నిట్లో ఇవ్వకుండా ఉంటే దేవుడు ఎలా ఉంటాడు? గవర్నమెంట్ అనేటువంటిది దేవునిని బట్టి కదా ఏర్పడతా ఉన్నది. గవర్నమెంట్కు వ్యతిరేకంగా నడిచినటువంటి వారు పట్టుబడకపోతే వాళ్ళు లాభాలు పొందుతారు, కానీ పట్టుబడితే ఉన్నదంతా పోయి వారి జీవితము జైలు పాలవుతుంది, శిక్షకు గురవుతారు. దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క తోడు వాళ్లకు ఉండదు. దేవుని యొక్క తోడు ఉంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు. మన శత్రువులు, మన కంటికి కనపడనటువంటివి, ఆర్థిక పరిస్థితులు, లేకపోతే మన అనారోగ్యము, ఏదైనా శత్రువుకి ఏ పేరైనా పెట్టుకోండి, మన కుటుంబంలో అసమాధాన పరిస్థితి ఒక్కోసారి బయట వాళ్ళ ద్వారా కాకుండా మన కుటుంబంలో నుండే మన మీద శత్రువులాగా ఉంటారు. మన బిడ్డలే, మన రక్త సంబంధికులే మనకు శత్రువులాగా తయారైతే వాటి మీద దేవుడు మనకు, ఆయన తోడుగా ఉంటే మనకు విజయాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు వస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే మనకు విజయము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూచినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విజయము మనకు ఎలా కలుగుతుందంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి అంటున్నటువంటి మాట, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు
తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నాకు తోడుగా ఉండ దయచేసి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చెయ్యి నాకు తోడుగా ఉంచు. నీ హస్తము, దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటే ఎలాంటి పరిస్థితిలో నుంచైనా సరే దేవుడు మనలను కాపాడతాడు. నువ్వు వెళ్ళేటువంటి మార్గము ఎంత భయంకరమైనటువంటి మార్గమైనా, ఎటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉంటే, దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ అపాయము కలగకుండా, ఏ పరిస్థితి ఉన్నా వాటన్నిటిని, వ్యతిరేకతలన్నింటినీ దేవుడు అనుకూలపరచి నీకు సమాధానకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు జరిగేటువంటి సందర్భం ఇది. మరొక మాట మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే దేవుడు ఎలాగ తోడుగా ఉంటున్నాడంటే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందెను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి రాజు హిజ్కియా రాజు ఎలా ఉంటా ఉన్నాడు? దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉంటే అతడు వెళ్ళినటువంటి ప్రతి స్థలములో, అతడు అడుగుపెట్టినటువంటి ప్రతి స్థలములో విజయం పొందుకుంటా ఉన్నాడు. వేసినటువంటి ప్రతి అడుగు ఆశీర్వాదకరంగా ఉంటా ఉంది. చాలామంది అంటూ ఉంటారు, నాకు ఏ పని చేసినా కలిసి రావట్లేదండి, ఏ పని చేసినా నాకు కలిసి రావట్లా, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా నా వ్యాధి నయము కావటంలా, ఎన్ని వ్యాపారాలు చేసినా నాకు నష్టమే వస్తూ ఉంది అని వాళ్ళ జాతకాలు చెప్పించుకుంటూ ఏదైనా శాంతి చేయాలా, ఏదైనా సరే మొక్కుబడులు చేసుకోవాలని ఇతరత్ర మార్గాలను వెతుక్కుంటా ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీకు తోడుగా లేడేమో కదా. దేవుడు నీకు తోడుగా లేడు అంటే దాని అర్థం ఆలోచన చేసావా? ఎందుకు దేవుడు నీకు తోడుగా లేడు? దేవుడు నీకు తోడుగా లేకపోవడానికి కారణం ఏంటి? నువ్వు దేవుని యొక్క ఇష్టంలో ఉన్నావా? దేవుని మార్గంలో ఉన్నావా? దేవుని మార్గంలో నువ్వు నడిస్తే తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన మార్గాన్ని నువ్వు చెరిపి వేసుకుంటే, ఆయన మార్గంలో నీవు నిలిచి ఉండకపోతే దేవుడు నీకు తోడుగా ఉండడు. అందుకే నీ జీవితంలో ఎత్తు పల్లాలు వస్తూ ఉన్నాయి. నీ వ్యాపారము లోయలోకి వెళ్ళిపోతూ ఉంది. లోతుగా నష్టాన్ని భరిస్తూ ఉన్నావు. లాభమే కలగట్లా, కష్టపడతా ఉన్నావు. కుటుంబం కొరకు కష్టపడుతున్నావు, కానీ ఫలితం లేకుండా ఉంది. ఎన్నిసార్లు నువ్వు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావు, ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి కూడా, ప్రియ యవన బిడ్డ, ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ వస్తుందని మీరు ఆశపడి జాబ్ లేకుండా నిరాశపడతా ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ యవనస్తులారా, యవన బిడ్డలారా, దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తున్నారా మీ వివాహం కొరకు? వివాహము అన్ని విషయాలలో ఘనమైనదిగా దేవుడు ఏర్పాటు చేస్తే అది మీకు ఎందుకు దూరం అవుతా ఉంది? ఎందుకు మీ మ్యారేజ్ సెటిల్ అవ్వట్లా? అర్థం కావట్లేదా? ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటే మీ జీవితంలో విజయమే. అది ఏ విషయమైనా. దేవుడు అసలు ఎవరికి తోడుగా ఉంటాడు, ఎవరికి తోడుగా ఉండడు? అందరికీ తోడుగా ఉండడా అంటే లేఖనము అదే మాట తెలియజేస్తావు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనములో మనం చూస్తే, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. నువ్వు యథార్థవంతునిగా ఉన్నట్లయితే,
ఏ విషయంలో యథార్థంగా ఉండాలి? తల్లిదండ్రుల విషయంలో ప్రియ యవ్వన బిడ్డలారా తోడుగా యథార్థంగా ఉండాలి. నువ్వు చేసేటువంటి ఉద్యోగ విషయంలో యథార్థంగా ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో యథార్థంగా ఉండాలి. మోసమొద్దు, దొంగతనాలొద్దు. నువ్వు చేస్తున్న స్థలములో యజమాని దగ్గర నుండి నువ్వు పని చేయాల్సినటువంటి సమయమును పని చేయకుండా నువ్వు తప్పించుకుంటే నువ్వు ఆ సమయాన్ని దొంగిలిస్తున్నట్టే. దేవుడు నీకు ఇచ్చినటువంటి 24 గంటల సమయంలో దశంభాగము సమయము 2.5 గంటలు నువ్వు దేవునికి కనీసం ఇవ్వకుండా ఉంటే దేవుని దగ్గర సమయాన్ని దొంగిలిస్తున్నట్లే. యథార్థత కాదది. నువ్వు యథార్థంగా ఉండాలి. ఇంకా యథార్థతను గురించి చెప్పడానికి చాలా ఉంది, కానీ సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తా ఉన్నా. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనంలో మీరు చదివినట్లయితే, సుబుద్ధి కలిగి ప్రవర్తించేటువంటి వారికి, మంచి బుద్ధిని కలిగినటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు. కుటిలమైనటువంటి మనస్సు, యథార్థత లేనటువంటి బుద్ధి, కుళ్ళుబోతుతనము, అసూయ, దేవుని మోసపరచటం, ఇలాంటి మనస్తత్వం ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మంచి మనస్సును, మంచి హృదయాన్ని కలిగి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇంకా తర్వాత మనం చూస్తే ఎబ్బేజు గురించి నాకు మనం నేర్చుకున్నాం కదా. అలాగా ఎబ్బేజు మొరపెట్టాడనేటువంటి మాట ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడింది. మొరపెడతా ఉండేటువంటి అనుభవం, ప్రార్థనలో లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఏదో ప్రభువా గాడ్ బ్లెస్ దిస్ ఫుడ్ అన్నట్టుగా ఒక మాటని రావటం కాదు, మొరపెట్టాలి. మొరపెడితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్నట్లయితే, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 38వ వచనంలో వ్రాయబడిన రీతిగా దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. వారు దేవుడు తోడుగా ఉంటే వారు అన్ని విషయాలలో ఆశీర్వదించబడతారు. మీరు ఒక మాట ఆలోచన చేయండి, దేవుడు మీకు తోడుగున్నాడా లేదా? ఒకవేళ లేకపోతే, అపజయముతో ఉండినటువంటి జీవితం మీరు కలిగి జీవిస్తూ ఉంటే, మీ వ్యతిరేకతలన్నింటినీ విడిచిపెట్టండి, దేవునికి లోబడండి. దేవుడు మీకు తోడుగా ఉండి విజయాన్ని మీకు నిత్యము అనుగ్రహిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్నమాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ప్రభువా, మీరు తోడుగా ఉంటే మా జీవితాలు ఎలా ఉంటాయి, ఎవరికి మీరు తోడుగా ఉంటున్నారనేటువంటి మాటలు ప్రభువా మాతో క్లుప్తంగా మాట్లాడారు. మీకు వందనాలు. ఇంకా మేము మీ వాక్యము చదువుతున్న కొలది మాతో మాట్లాడి మీ తోడును మాకుంచి మా జీవితాలను, ఈ మాటలు వింటున్నటువంటి వారి జీవితాలను, స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను, కుటుంబాన్ని, వారి జీవితాలను మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఆయన ప్రతి ఒక్కరిని, చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరికీ, ప్రభు యవనస్తులకు, చంటి బిడ్డలకు ఆయన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి మీ యొక్క విజయాలను వారికి అనుగ్రహించి మంచి ఆరోగ్యంతో నింపి దీవించి వర్ధిల్ల చేయమని మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.